ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడనేది దేశవాళీ యొక్క జీడి పువ్వుననేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి. నిన్ననేది హైబ్రిడ్ యొక్క పిక్కలనేది చూపించాం కదండీ! ఇప్పుడనేది పూత అనేది రావడం అనేది జరిగిందండి. ఇదండి ఇది మామూలు దేశవాళీ అండి. ఎందుకంటే ఈ దేశవాళీ యొక్క చెట్లు అనేది ఒకేసారి అనేది కాయడం అనేది జరుగుతుందండి. కావున ఇప్పుడనేది ఈ యొక్క పూత అనేది రావడం అనేది జరిగిందండి. మీకనేది మేము చూపించాలని చెప్పేసి ఇది ఏంటంటే సంవత్సరానికి ఒకే ఒక పంట అనేది ఇస్తుందండి. ఇవైతే 2 పంటలు ఇవ్వదు. కాకపోతే ఇది ఒకే పంట ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అనేది పూత అనేది రావడం అనేది జరిగిందండి. పూతలు అనేది మీకు అనేది ఈరోజు దేశవాళీ యొక్క జీడి పిక్కలు అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది వీడియో తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ జీడి యొక్క పిక్కలు అయితే 2 సార్లు అనేది కాస్తుందండి. కాకపోతే దేశవాళీ అనేది ఒకే సంవత్సరంకి ఒకసారి అనేది కాయడం అనేది జరుగుతుందండి. కావున మీకు అనేది ఈరోజు దేశవాళీ యొక్క పువ్వు అనేది రావడం అనేది జరిగిందండి. కావున మనం అనేది ఈరోజు ఈ చెట్టుని అనేది మీకు చూపించాలని చెప్పేసి మనం అనేది ఎర్లీ మార్నింగ్ అనేది రావడం అనేది జరిగిందండి. ఇంత మంచులో అనేది మంచు కూడా అనేది పడుతుంది. చలి అయితే మాత్రం బీభత్సంగా ఉందండి. కాకపోతే మీకు అనేది మేము మా యొక్క ఆడియన్స్కి చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు రావడం అనేది జరిగిందండి. ఎందుకంటే ఇంత మంచులో ఏ యూట్యూబర్ కూడా ఇలాగ అనేది చూపించరు. కాకపోతే మేమనేది మీకు చూపించాలని చెప్పేసి మేమనేది ఈ యొక్క మామూలు జీడి తోటకు అనేది రావడం అనేది జరిగిందండి. ఈ యొక్క చెట్టుని అనేది తీసుకుని అనేది మీకు అనేది మేము చూపించడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.